హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2019లో బెంగాలీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే విన్సీ దా. ఈ మూవీ కొంచెం స్లోగా ఉంటుంది కానీ క్లైమాక్స్ మాత్రం అస్సలు ఊహించలేరు. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ మూవీ బెంగాలీలో వచ్చిన కాప్ యూనివర్స్ లో ఒక మూవీ. అంటే తమిళ్లో లోకేష్ కనగరాజన్ ఎలా అయితే ఒక సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసి ఒక మూవీకి మరొక మూవీకి లింక్ పెడుతున్నాడో, అలాగే బెంగాలీలో కాప్ యూనివర్స్ అనే ఒక యూనివర్స్ లో ఇప్పటికి 4 మూవీస్ ని రిలీజ్ చేశారు. ఈ మూవీ ఆ 4 మూవీస్ లో ఒకటి. మిగిలిన 3 మూవీస్ లింక్స్ ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మనం రీసెంట్ గానే మరో 2 కొత్త ఛానల్స్ ని కూడా క్రియేట్ చేసి వాటిలో కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నాం. ఆ ఛానల్స్ లింక్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఒక వ్యక్తి ప్రతిరోజు మందు తాగి వచ్చి తన భార్యని కొడుతూ తిడుతూ ఉంటాడు. ఆ ఇంట్లోనే ఆది బోస్ అనే ఒక టీనేజ్ అబ్బాయి ఉంటాడు. అతను ఆ టీనేజ్ లోనే లా ఆఫ్ క్రైమ్స్ గురించి చదువుకుంటూ ఉంటాడు. ఆది బోస్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మను కొట్టడం, ఆమెతో గొడవ పడడం విని వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి అమ్మను కొట్టొద్దు, తనని వదిలిపెట్టు అని అర్థమయ్యేలాగా చెప్తాడు. కానీ ఆది బోస్ నాన్న ఆది బోస్ నే చెంపదెబ్బ కొట్టి నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్తాడు. ఆ తర్వాత ఈ గొడవ నుంచి తన అమ్మకి విముక్తి కలిగించడం కోసం ఆది బోస్ తన దగ్గర ఉన్న బ్యాట్ తో వాళ్ళ నాన్నని కొట్టి చంపేస్తాడు. ఆ తర్వాత వెంటనే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి తనే స్వయంగా లొంగిపోతాడు. కరెక్ట్ గా అదే రోజు 12 గంటలకి అతనికి 17 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు వస్తాయి. అంటే ఆ రోజు అతని బర్త్డే. ఆది బోస్ కి లా గురించి తెలుసు కాబట్టి 17 సంవత్సరాలు ఉన్నప్పుడే ఈ హత్యని చేశాడు. కాబట్టి ఆది బోస్ కి 17 సంవత్సరాలు ఉన్నప్పుడు హత్య చేస్తే ఎన్ని సంవత్సరాల శిక్ష పడుతుందో ఆది బోస్ కి బాగా తెలుసు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ స్టోరీని విన్సీ దా అనే ఒక మేకప్ ఆర్టిస్ట్ మనకు చెప్తూ ఉంటాడు. విన్సీ దా ఫాదర్ ఒక మేకప్ ఆర్టిస్ట్ గా ఫిలిమ్స్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీలో అతనికి మంచి పేరు ఉంటుంది. ఈ విధంగా మెల్లమెల్లగా విన్సీ దా తన ఫాదర్ ని చూసి ఆ ఆర్ట్ ని నేర్చుకుంటాడు. విన్సీ దా మేకప్ ని తీసుకుని డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. అతను చాలా బాగా మేకప్ వేస్తూ ఉంటాడు. ఒకరోజు విన్సీ దా ఫాదర్ చనిపోతారు. దాని వల్ల విన్సీ దా చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. తన నాన్న చనిపోయాక విన్సీ దా చిన్న మేకప్ పనులు చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. విన్సీ దా తన టాలెంట్ ని చూపించడానికి ఒక షూటింగ్ స్పాట్ దగ్గరికి వెళ్తాడు. కానీ వాళ్ళు విన్సీ దా టాలెంట్ ని గుర్తించకుండా విన్సీ దాని నోటికి వచ్చినట్లుగా మాట్లాడతారు. అందువల్ల విన్సీ దా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. విన్సీ దాకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఆమె పేరు జయ. విన్సీ దా జయ ఇద్దరు చాలా గాఢంగా ప్రేమించుకుంటూ ఉంటారు. జయ ప్రతి సిచ్యువేషన్ లో విన్సీ దాని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అంటే సంతోషంలో కానీ విచారంలో కానీ విన్సీ దాని జయ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ముగ్గురు క్రిమినల్స్ ని చూపించడం జరుగుతుంది. నిజానికి ఈ ముగ్గురు నిజంగా క్రైమ్ చేసి ఉంటారు, కానీ ప్రపంచం దృష్టిలో వాళ్ళు క్రిమినల్స్ కారు. వారిలో ఒకరు శ్యామ్ సుందర్ జైస్వాల్. ఇతను 2500 కోట్ల మనీని స్కామ్ చేసి ఉంటాడు. కానీ అతని దగ్గర పవర్ ఉన్న కారణంగా కోర్టు అతన్ని ఏమీ చేయలేకపోతుంది. రెండవ వ్యక్తి మినిస్టర్ కొడుకైనటువంటి మానస్ సహా. ఇతను ఒకరోజు బాగా మందు తాగి ఒక వ్యక్తికి యాక్సిడెంట్ చేశాడు. కానీ అతని దగ్గర కూడా పవర్ ఉండడం వల్ల కేసులో నుంచి బయటికి వచ్చాడు. మూడవ వ్యక్తి సన్నీ సేన్. ఇతను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. అతను ఒక అమ్మాయిని రేప్ చేశాడు, కానీ సరైన సాక్ష్యం లేకపోవడం వల్ల కోర్టు అతన్ని విడుదల చేస్తుంది. ఆ తర్వాత ఆది బోస్ జైలు నుంచి రిలీజ్ అయ్యి పెద్దవాడిగా అయి ఉంటాడు. ఒక దొంగ ఎవరిదో పర్సు కొట్టేసి పరిగెత్తుతూ ఉంటాడు. ఆది బోస్ ఆ దొంగకి హెల్ప్ చేస్తాను అని మాటలు చెప్పి అతన్నే పట్టుకుని బాగా కొడతాడు. ఆది బోస్ తనని తాను ఒక సీనియర్ లాయర్ ని అని చెప్పుకుని తిరుగుతూ ఉంటాడు. ఆ తర్వాత విన్సీ దా మనకు ఆది బోస్ స్టోరీని వినిపిస్తాడు. ఆది బోస్ వాళ్ళ నాన్నని చంపిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి ఆది బోస్ ని కోర్టులో హాజరుపరుస్తారు. ఆది బోస్ అమ్మ మాత్రం ఆది బోస్ ని పిచ్చివాడు అనుకుని అతన్ని వదిలేస్తుంది. ఆమె తన కొడుక్కి హెల్ప్ చెయ్యదు, బాగా చూసుకోదు. ఆ తర్వాత ఆది బోస్ జైలుకి వెళ్తాడు. జైల్లోనే అతను క్రైమ్ గురించి స్టడీ చేయడం మొదలు పెడతాడు. కొన్ని రోజుల తర్వాత ఆది బోస్ జైలు నుంచి రిలీజ్ అవుతాడు. అయినా కూడా ఆది బోస్ ప్రతిరోజు కోర్టుకి వెళ్లి ప్రతి సెక్షన్ గురించి నోట్ చేసుకుంటూ ఉంటాడు.
అంటే దాని అర్థం ఆది బోస్ ఇండైరెక్ట్ గా లాయర్ చదువుకుంటూ ఉంటాడు. అదే విధంగా ఆది బోస్ వేరే లాయర్స్ కి హెల్ప్ చేస్తూ కొంచెం మనీని కూడా సంపాదిస్తాడు. ఆది బోస్ కి క్రిమినల్స్ అంటే చాలా ద్వేషం ఉంటుంది. నిజంగా చెప్పాలి అంటే ఆది బోస్ ఒక సైకో టైప్ క్రిమినల్. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఆ తర్వాత ఆది బోస్ ఆ పర్స్ ని దొంగతనం చేసిన దొంగని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వస్తాడు. ఆది బోస్ ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ని చూసి కొన్ని సెక్షన్స్ నేమ్స్ చెప్పి ఆ దొంగ మీద కేసుని రిజిస్టర్ చేయమని చెప్తాడు. అంటే దాని అర్థం ఆది బోస్ ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ కి దొంగని అప్పగించి వెళ్తాడు. ఆ తర్వాత ఆది బోస్ శ్యామ్ సుందర్ జైస్వాల్, మానస్ సహా అలాగే సన్నీ సేన్ అయినటువంటి ఈ ముగ్గురు క్రిమినల్స్ గురించి సీక్రెట్ గా ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఒకరోజు ఆది బోస్ విన్సీ దగ్గరికి వచ్చి, నేను ఒక మూవీ డైరెక్టర్ ని, నాకు ఒక ఆర్టిస్ట్ అవసరం ఉంది. మేము చేయబోయే ఫిలిం ఒక బయోపిక్. ఆ బయోపిక్ పెద్ద బిజినెస్ మ్యాన్ అయినటువంటి శ్యామ్ సుందర్ జైస్వాల్ గురించి తీయబోతున్నాం. నువ్వు అతని ఫేస్ మాస్క్ ని తయారు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నీ పని బాగుంది అనిపిస్తే మేము నీతోనే వర్క్ ని కంటిన్యూ చేస్తామని చెప్పి ఆది బోస్ విన్సీదాకి కొంచెం అమౌంట్ ని అడ్వాన్స్ గా ఇచ్చి వెళ్తాడు. ఆ తర్వాత విన్సీదా ఆ శ్యామ్ సుందర్ జైస్వాల్ మాస్క్ ని తయారు చేస్తున్నప్పుడు ఆది బోస్ చాటుగా నిలబడి విన్సీదా ఆ మాస్క్ ని తయారు చేయడాన్ని తన ఫోన్ లో వీడియోని రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఫైనలీ విన్సీదా శ్యామ్ సుందర్ జైస్వాల్ ఫేస్ మాస్క్ ని యాజ్ ఇట్ ఈజ్ గా తయారు చేస్తాడు. ఆ తర్వాత ఆది బోస్ ఆ శ్యామ్ సుందర్ జైస్వాల్ ఫేస్ మాస్క్ ని వేసుకుంటాడు. ఆది బోస్ తనని మాస్క్ వేసుకున్న తర్వాత ఎవరు రియల్ జైస్వాల్ ఎవరు నకిలీ జైస్వాల్ అని కన్ఫ్యూజన్ లో పడతాడు. మరోపక్క రియల్ శ్యామ్ సుందర్ జైస్వాల్ భోజనం చేయడానికి ఒక రెస్టారెంట్ కి వస్తాడు. అప్పుడే అతనికి ఎదురుగా ఉన్న టీవీలో శ్యామ్ సుందర్ ఒక బ్యాంక్ లో చొరబడి మనీని దొంగలించి అక్కడ ఉన్న గార్డెన్ ని షూట్ చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి శ్యామ్ సుందర్ పరారయ్యాడు అనే టీవీ న్యూస్ లో చెప్తూ ఉంటారు. అంటే ఆ బ్యాంక్ లో దొంగతనాన్ని శ్యామ్ సుందర్ గెటప్ లో ఆది బోసే చేసి ఉంటాడు. ఇదంతా న్యూస్ లో చూసిన తర్వాత రియల్ శ్యామ్ సుందర్ జైస్వాల్ వెంటనే కంగారు పడి తన లాయర్ కి కాల్ చేసి ఫామ్ హౌస్ లోకి వెళ్లి దాక్కుంటాడు. పోలీసులు వెంటనే సెర్చ్ చేసి ఫైనల్ గా శ్యామ్ సుందర్ ని కనిపెట్టి అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత రోజు ఈ విషయాన్ని విన్సీదా టీవీ న్యూస్ లో చూస్తాడు. విన్సీదా ఈ న్యూస్ ని టీవీలో చూసి చాలా షాక్ అవుతాడు. ఆ తర్వాత అంతా విన్సీదాకి బాగా అర్థం అవుతుంది. ఆది బోస్ తనని యూస్ చేసుకున్నాడు అని విన్సీదా తెలుసుకుంటాడు. అప్పుడు విన్సీదా దగ్గరికి ఆది బోస్ వస్తాడు. ఆ తర్వాత ఆది బోస్ చాలా శాంతంగా కూర్చొని టీ తాగుతూ విన్సీదాని చూసి శ్యామ్ సుందర్ చాలా మనీని స్కామ్ చేశాడు, దానివల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, మరి కొంతమంది అయితే ఇల్లు లేకుండా రోడ్డును పడ్డారు. అతని దగ్గర పవర్ ఉన్న కారణంగా ఈజీగా శిక్ష నుంచి తప్పించుకున్నాడు. నిజానికి నేను ఒక సీనియర్ లాయర్ని, అతనికి శిక్షను విధించడం నా కర్తవ్యం, అందువల్లే నేను అతనికి శిక్ష పడేలాగా చేశాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న విన్సీదా ఆది బోస్ ని చూసి మరి ఆ అమాయకమైన గార్డ్ ఏం చేశాడు అని అడుగుతాడు. దానికి ఆది బోస్, ఇది ఒక విధంగా త్యాగం. అంటే ఇలాంటి పనుల్లో కొంతమంది ఇన్నోసెంట్ పీపుల్ కూడా చనిపోతారు, కానీ చాలా మందికి దీనివల్ల ఉపయోగం ఉంటుంది అని ఆది బోస్ విన్సీదాకి అర్థమయ్యేలాగా చెప్తాడు. ఆ తర్వాత ఆది బోస్ విన్సీదాకి తన నెక్స్ట్ టార్గెట్ అయినటువంటి మినిస్టర్ కొడుకు మానస్ సహా ఫోటోని చూపిస్తాడు. ఆ రోజు రాత్రి విన్సీదా చనిపోయినటువంటి ఆ అమాయకమైన గార్డ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ పని వల్ల ఒక అమాయకమైన మనిషి చనిపోయాడు అని విన్సీదా ఆలోచిస్తాడు. కానీ విన్సీదా తనని తాను అతను చేసేదంతా కరెక్ట్ అని ఓదార్చుకుంటాడు. ఈ పని వల్ల చాలా మందికి మేలు కలుగుతుంది అని విన్సీదా ఆది బోస్ ని ఇమాజిన్ చేసుకుంటాడు. ఆ తర్వాత రోజు విన్సీదా జయాని కలిసి తనతో అర్థం పర్థం లేకుండా మాట్లాడతాడు. ఆ మాటలు జయాకి అసలు అర్థం కావు. కానీ ఫైనల్ గా జయ విన్సీదాని చూసి నువ్వేం చేసినా నేను నీతోనే ఉంటాను అని చెప్తుంది. విన్సీదా దగ్గర కొంత మనీ ఉండడంతో విన్సీదా జయ ఇద్దరూ కలిసి షాపింగ్ చేయడానికి బయటికి వెళ్తారు. మరో పక్క మానస్ సహా బాగా మందు తాగి ఉంటాడు. మానస్ తన కార్ ని డ్రైవ్ చేసుకుంటూ తన ఇంటికి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ మానస్ ఫ్రెండ్ మానస్ ని చూసి నువ్వు బాగా ఎక్కువగా తాగి ఉన్నావు, నువ్వు ఈ సిచ్యువేషన్ లో డ్రైవ్ చేస్తే ఎవరో ఒకరికి యాక్సిడెంట్ చేస్తావు, ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది, అందుకే కార్ కి నాకివ్వు, నేనే నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్తాడు. కానీ మానస్ మాత్రం తన ఫ్రెండ్ చెప్పిన మాటలు అస్సలు వినడు. తానే సొంతంగా కార్ ని డ్రైవ్ చేసుకుంటూ తన ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతాడు. మానస్ తన ఇంటికి వెళుతూ ఉండగా ఆ రోడ్ ని ఎవరో బ్లాక్ చేసి ఉంటారు. మానస్ తన కారు దిగి దారికి అడ్డంగా ఉన్న ఇటుకల్ని పక్కకి తీయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు అటువైపుగా ఆదిబోస్ వెళుతూ వెళుతూ మానస్ ని చూసి నన్ను హెల్ప్ చేయమంటావా అని అడుగుతాడు. మానస్ సరే అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆదిబోస్ మానస్ ని స్పృహ లేకుండా మత్తు ముందిస్తాడు. మానస్ స్పృహ లేకుండా చేసిన తర్వాత ఆదిబోస్ మానస్ ఫేస్
మాస్క్ ని మానస్ బట్టలు వేసుకుని మానస్ కార్ ని డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు దగ్గర ఫుట్పాత్ మీద పడుకుని ఉన్న 5 మందికి యాక్సిడెంట్ చేసి చంపేస్తాడు. ఆదిబోస్ యాక్సిడెంట్ చేసిన తర్వాత ఆ కారు నుంచి దిగి యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఒక సీసీటీవీ కూడా ఉంటుంది. ఆదిబోస్ ఆ సీసీటీవీని రాళ్లతో కొడతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత ఆదిబోస్ విన్సీ దా దగ్గరికి వచ్చి, నేను నిన్న రాత్రి మానస్ కి మత్తు మంది ఇచ్చి స్పృహ లేకుండా చేసి అతని బట్టలు అతని ఫేస్ మాస్క్ వేసుకుని అతని కారుని డ్రైవ్ చేసుకుంటూ ఒక ప్లేస్ కి వెళ్లి గుద్దాను. ఆ తర్వాత అక్కడ ఉన్న సాక్ష్యాల్ని చెరిపేశాను అని చెప్తాడు. ఆ తర్వాత విన్సీ దా ఆదిబోస్ ని చూసి ఈసారి ఎవరి ప్రాణాలు పోలేదు కదా అని అడుగుతాడు. దానికి ఆదిబోస్ అదంతా విని విన్సీ దాని చూసి ఎవరో చనిపోలేదు, ఎవరి ప్రాణాలు పోలేదు, కానీ ఒక వ్యక్తి మాత్రం ఖచ్చితంగా ఇరుక్కున్నాడు, అతనే మానస్ సహా అని చెప్తాడు. ఆ తర్వాత పోలీసులు మానస్ సహాని అరెస్ట్ చేసి శిక్షని విధిస్తారు. ఆ తర్వాత రోజే విన్సీ దాకి యాక్సిడెంట్ వల్ల 5 మంది చనిపోయారు అని నిజం తెలుస్తుంది. ఇదంతా చూసి విన్సీ దా లోపల గిల్టీని ఫీల్ అవుతాడు. ఆ తర్వాత వెంటనే విన్సీ దా ఆ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ పరిస్థితుల్ని చూసి విన్సీ దా ఇంకా బాధపడతాడు. అప్పుడే అక్కడికి ఒక అబ్బాయి అగరబత్తులు అమ్ముతూ విన్సీ దా దగ్గరికి వస్తాడు. వెంటనే విన్సీ దా ఆ అబ్బాయికి 10 రూపాయలు ఇచ్చి ఒక అగరబత్తి ప్యాకెట్ ని తీసుకుంటాడు. అప్పుడు ఆ అబ్బాయి విన్సీ దాని చూసి, ఈ యాక్సిడెంట్ లో మా నాన్న కూడా చనిపోయాడు, నిన్న రాత్రి ఇంట్లో వేడిగా ఉంది అని మా నాన్న ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇక్కడ వచ్చి పడుకున్నాడు, కానీ ఎవరో అందరినీ కారుతో గుద్ది చంపేశారు అని చెప్తాడు. ఇదంతా విన్సీ దా విన్న తర్వాత ఇంకా బాధపడతాడు. తను వెంటనే ఆ అబ్బాయిని చూసి, నన్ను ఒకసారి మీ ఇంటికి తీసుకుని వెళ్ళు అని అంటాడు. దాంతో ఆ అబ్బాయి విన్సీ దాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళగా అక్కడ ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన విన్సీ దా వెంటనే కొంత మనీని ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకి ఇవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ తను మాత్రం ఆ డబ్బులు తీసుకోవడానికి అస్సలు ఇష్టపడదు. దాంతో విన్సీ దా చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అదే రోజు రాత్రి ఆదిబోస్ విన్సీ దా దగ్గరకు వెళ్లి ఇంకొక లాస్ట్ పని చెయ్యాలి అని అంటాడు. దానికి విన్సీ దా మాత్రం నేను చెయ్యను అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఆదిబోస్ వెంటనే విన్సీ దాని చూసి, నా దగ్గర నువ్వు మాస్క్ చేస్తూ ఉండగా తీసిన వీడియో ఉంది, ఈ వీడియోని నేను పోలీసులకు పంపిస్తే నువ్వే హంతకుడివి అనుకుంటారు అని బ్లాక్ మెయిల్ చేస్తాడు. దాంతో విన్సీ దా దగ్గర వేరే ఆప్షన్ లేక ఆదిబోస్ చెప్పినట్లు వినడం మొదలు పెడతాడు. ఆ తర్వాత ఆదిబోస్ థర్డ్ టార్గెట్ అయినటువంటి సన్నీ సేన్ ఫొటోస్ ని చూపించి, ఇతనే సన్నీ సేన్, ఇతను ఒక అమ్మాయిని రేప్ చేశాడు, కానీ అతని దగ్గర పవర్ ఉంది కాబట్టి జైలు నుంచి ఈజీగా రిలీజ్ అయ్యాడు, ఇతనికి ఖచ్చితంగా శిక్ష పడాలి అని ఆదిబోస్ విన్సీ దాకి సన్నీ సేన్ కి సంబంధించిన కొన్ని రిఫరెన్స్ ఇమేజెస్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే విన్సీ దా దగ్గర వేరే ఆప్షన్ లేకపోవడంతో ఆదిబోస్ చెప్పినట్లుగానే చేసి పెడతాడు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక వీడియో ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియో పోలీసుల దగ్గరకు చేరుతుంది. ఆ వీడియోలో సన్నీ సేన్ తన ఫేస్ ని చూపిస్తూ ఎవరో ఒక అమ్మాయిని రేప్ చేస్తాడు. ఆ తర్వాత రోజునే పోలీసులు సన్నీ సేన్ ని అరెస్ట్ చేసి తీసుకుని వచ్చి ఆ సన్నీ సేన్ కి 3rd డిగ్రీ ఇవ్వడం మొదలు పెడతారు. అయితే సన్నీ సేన్ తన పవర్ ని యూస్ చేసుకుని బెయిల్ మీద బయటికి వస్తాడు. కానీ సన్నీ సేన్ పర్సనల్ లైఫ్ పాడైపోతుంది. సన్నీ సేన్ వైఫ్ సన్నీ సేన్ కి డివోర్స్ ఇచ్చి తన పిల్లల్ని తీసుకుని సన్నీ సేన్ ని వదిలిపెట్టి వెళ్లిపోతుంది. ఒకరోజు విన్సీ దానే సొంతంగా ఆదిబోస్ ఇంటికి వచ్చి, నువ్వు చెప్పిన పనులన్నీ చేసేసాను కదా, నాకు సంబంధించిన వీడియోలు నీ దగ్గర ఉన్నాయి కదా, అవి నాకు తిరిగి ఇచ్చేయి అని అంటాడు. కానీ ఆదిబోస్ మాత్రం ఆ వీడియోస్ ని ఇమేజెస్ ని ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోడు. ఆ తర్వాత ఆదిబోస్ విన్సీ దాన్ని చూసి, ఆ వీడియోస్ నా దగ్గరే సేఫ్ గా ఉంటాయి, ఒకవేళ నువ్వు నాకు వ్యతిరేకంగా ఫ్యూచర్ లో ఏదైనా చెయ్యాలి అని చూస్తే నేను ఇరుక్కుపోతాను, అందువల్లే ఆ వీడియోస్ ని నీకు ఇవ్వలేను, ఇప్పటి వరకు నీ పని అయిపోయింది, ఇక ఇప్పటి నుంచి నా పని స్టార్ట్ అవుతుంది అని చెప్తాడు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే, నిజానికి ఆదిబోస్ రేప్ చేసింది ఎవరినో కాదు, జయానే సన్నీ సేన్ మాస్క్ వేసుకుని రేప్ చేసి ఉంటాడు. ఆ తర్వాత ఆదిబోస్ విన్సీ దాన్ని చూసి, ఆ అమ్మాయి ఒక ర్యాండమ్ అమ్మాయి అని చెప్తాడు. విన్సీ దా ఆదిబోస్ తో, ఒకవేళ మెడికల్ టెస్టులు చేస్తే సన్నీ సేన్ నిర్దోషి అని తెలుస్తుంది కదా అని అడుగుతాడు. దానికి ఆదిబోస్ విన్సీ దాన్ని చూసి, నేను కండోమ్ ని యూస్ చేశాను, అలా రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. విన్సీ దా జయాని కలవడానికి ఒక ప్లేస్ కు వస్తాడు. జయ విన్సీ దాకి తనకి రేప్ అయిన వీడియోని చూపిస్తుంది. ఆ తర్వాత జయ ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ విన్సీ దా జయాని ఆపి తనని ఓదార్స్తాడు. ఆ
తర్వాత విన్సీదా జయాని చూసి ఎవరు ఈ పని చేశారో నేను అతన్ని అస్సలు వదిలిపెట్టను, అతని మీద ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాను, నువ్వు బాధపడకు, నేను నీతోనే ఉంటాను అని చెప్తాడు. ఆ తర్వాత ఆదిబోస్ ఒక కెమెరా ముందుకు వచ్చి తన మందులో విషాన్ని కలుపుకొని తాగుతాడు. అక్కడే ఆదిబోస్ చనిపోతాడు. ఆ తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి ఇన్స్పెక్టర్ ఆదిబోస్ చనిపోయే ముందు తీసిన వీడియో రికార్డ్ ని చూసి ఆదిబోస్ ఒక సైకో లక్షణాలు ఉన్న మనిషి అని అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత మనకు విన్సీదా ఆదిబోస్ ఇంటికి వెళ్ళినప్పుడు జరిగింది చూపిస్తారు. విన్సీదా ఆదిబోస్ ఇంటికి వెళ్లి ఆదిబోస్ ని వాటర్ తీసుకురామని చెప్తాడు. దాంతో ఆదిబోస్ వాటర్ ని తీసుకురావడానికి లోపలికి వెళ్తాడు. ఈ గ్యాప్ లో విన్సీదా ఆదిబోస్ మందులో విషాన్ని కలుపుతాడు. దాంతో ఆదిబోస్ ఆ మందుని తాగగానే అక్కడికక్కడే చనిపోతాడు. విన్సీదా తన ఆర్ట్ సహాయంతో తన రివెంజ్ ని కంప్లీట్ చేస్తాడు. అంటే విన్సీదా ఆదిబోస్ ఫేస్ మాస్క్ ని క్రియేట్ చేసుకుని తను విషం తాగుతున్నట్లుగా వీడియోని రికార్డ్ చేసి ఒక ఫేక్ నాటకం ఆడి ఉంటాడు. ఆ వీడియోను చూసిన పోలీసులు ఆదిబోసే తనకు తానే ఆత్మహత్య చేసుకున్నాడు అని అనుకుంటారు. అలాగే అక్కడ ఎటువంటి సాక్ష్యాల్ని లేకుండా చేసి వెళ్లిపోయి ఉంటాడు. ఆ తర్వాత ఆ ఇన్స్పెక్టర్ కి ఆదిబోస్ కేసులో ఏదో కొంచెం తేడాగా అనిపిస్తుంది. చాలా ఆలోచించిన తర్వాత ఇన్స్పెక్టర్ కి ఆ వీడియోలో వాయిస్ డిఫరెంట్ గా ఉంది అని అర్థం అవుతుంది. ఆదిబోస్ ఫస్ట్ టైం ఇన్స్పెక్టర్ ని కలిసినప్పుడు వాయిస్ కి చనిపోయే ముందు తీసిన వీడియోలోని వాయిస్ తేడాగా ఉన్నాయి అని ఆ ఇన్స్పెక్టర్ కి అనిపిస్తుంది. ఆ తర్వాత ఆ ఇన్స్పెక్టర్ ఆదిబోస్ ల్యాప్టాప్ ని స్కాన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ ల్యాప్టాప్ లో కొన్ని వీడియోస్ మరి కొన్ని ఫొటోస్ కనిపిస్తాయి. అందులోనే విన్సీదా ఫోటో కూడా ఉంటుంది. ఆ తర్వాత పోలీసులు ప్రతి చోట విన్సీదా వాంటెడ్ అని పోస్టర్స్ ని అంటిస్తారు. అప్పుడు విన్సీదాకి ఎక్కడికి ఎలా పారిపోవాలో అసలు ఏమీ అర్థం కాదు. అప్పుడు విన్సీదా తన ఆర్ట్ నే మళ్ళీ యూస్ చేసుకుని తనది అలాగే జయ గెటప్స్ ని చేంజ్ చేస్తాడు. జయ విన్సీదా ముసలి వాళ్ళ మాస్క్లు వేసుకుని ఆ ఊరు నుంచి వేరే ఊరికి దూరంగా వెళ్లిపోతూ ఉంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.